హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అనేటువంటివి మన ఛానల్లో ఎప్పుడు వస్తాయి అక్క అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికైతే ఈ వీడియోలో నేను సమాధానం చెప్తానండి. యాక్చువల్లీ ఏదో నేను యూట్యూబ్లో ఫేమ్ కోసమో వ్యూస్ కోసమో ఏదో సబ్స్క్రైబర్స్ని ఎక్కువ పెంచుకోవడం కోసమో అట్లేం కాదండి. నాకు అవసరం కూడా లేదు. యాక్చువల్లీ నాకు ఈ టాపర్స్ ఎట్లా తెలుస్తారు చెప్పండి? నాకు అంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉండేదాన్ని, నాకు ఎట్లా తెలుస్తాయి? సో చాలామందికి తెలుసు నాకు, కానీ కొంతమందికి తెలియదు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వాళ్ళు సపరేట్గా నాకు మెయిల్ చేశారనమాట చాలామంది. సో మా ఈ సక్సెస్ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అని చెప్పేసి చాలామంది మెయిల్స్ కూడా నేను మీకు చూపించాను. అండ్ 2-3 టాపర్స్ తోటి, అంటే ఒక టాపర్, ఇప్పటిదాకా ఒక టాపర్ తోటి నేను మాట్లాడాను, కానీ మీకు పరిచయం చేయలేదు, మీకు వినిపించలేదు మా కాన్వర్జేషన్ అనేటువంటిది. ఒక సిస్టరు, మా ఊళ్ళో సిస్టర్, తను మా ఊరే, మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్. సో తననైతే మాట్లాడిపించాను కదా. తను మా జోన్లో తను టాపర్ అనమాట, గ్రూప్ 2 టాపర్ తనే అనమాట, టాప్ నెంబర్ 1 ర్యాంక్. సో తనతో మాట్లాడించాను కదా. సో తనేంటిదంటే తను కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ అక్క ఇప్పుడు కాదు, ఫస్ట్ గ్రూప్ 1 కంప్లీట్ అయ్యాక గ్రూప్ 2 అది రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు నాకు సర్వీస్ అనేటువంటిది ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఇవ్వడానికి రెడీ అక్క, అర్థం చేసుకోండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే బయట సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, ఎవరైనా కోర్టు కేసులు అవన్నీ చూస్తున్నారా? టు బీ ఫ్రాంక్, ఈ రోజు వరకు అసలు బయట ఇంత జరుగుతుందని తెలియదు. అంటే నార్మల్గా చూస్తున్నాను, వీడియోస్ చూస్తున్నాను, కానీ ఏది క్లిక్ చేసి చూడట్లేను అనమాట. లోపల ఇంత జరిగిందని చెప్పేసి నాకు నిజంగా తెలియదు. ఈరోజు అన్నీ తెలుసుకున్న తర్వాత నిజంగా స్టన్ అనమాట. యాక్చువల్లీ నిజంగా చాలా అంటే చాలా షాక్లో ఉన్నాను. నేను తేరుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. మళ్ళీ తర్వాత నేను కూడా అన్ని పీడిఎఫ్స్, వెబ్ నోట్స్ అన్నీ నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట. సో నార్మల్గా గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు చాలామంది కోర్టు కేసులు ఇవన్నీ చూశారు, అసలు ఎట్లా జరుగుతాయి ఏంటి అనేటువంటిది. సో దాని తర్వాత ఇంకెట్లా మనం ఎగ్జిట్ అయిపోయాం కదా అని చెప్పేసి నేను ఏం చూడలేదు. కానీ నిజంగా తర్వాత ఇప్పుడు ఆ రోజు ఏం జరుగుతుందా, నెక్స్ట్ తీర్పు ఏమొస్తుందా అని చెప్పేసి నిజంగా నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది. తెలుసా అండి మీకు? మీరు చూస్తున్నారా? నేనైతే నిజంగా వదిలేశాను. ఇంత జరుగుతుందని, ఇంత జరిగేదాకా కూడా నేను అసలు ఏం చేస్తున్నానా అనిపించింది. యాక్చువల్లీ నేను మనకు అఖిల్ సార్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఒక వెబ్ నోట్ అయితే అంటే ఫార్వర్డ్ చేశారు కదా. సో ఆ వెబ్ నోట్ చూసిన తర్వాత ఓకే వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, అంతే కదా, సింపులే కదా అని అనుకున్నా. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు అసలు తెలీదు. అయితే ఈ మొత్తం కనుక్కున్నాను, ఏంటిది అనేటువంటిది మొత్తం కాల్స్ ద్వారా అయితే మొత్తం అర్థమైపోయింది, పిక్చర్ అంతా అర్థమైపోయింది. సో పర్టికులర్ ఆ వెబ్ నోట్లో ఒక పర్సన్, ఒక ఫీమేల్ క్యాండిడేట్ నేమ్ కూడా మెన్షన్ చేశారనమాట. సో ఏంటిది అసలు, తిని ఎవరు, పర్టికులర్గా టీజీపీఎస్సీ ఇచ్చిన వెబ్ నోట్లో తిన పేరు ఎందుకుంది అని చెప్పేసి అంతా కనుక్కుంటే అప్పుడు తెలిసింది, అమ్మ ఇంత ఇష్యూ జరిగిందా, నేను అసలు ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని రోజులు అని చెప్పేసి అనుకున్నాను. అంటే మనం ప్రాసెస్లో ఉన్నంతసేపు మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు ఎంత పర్టికులర్గా చూసినాం, ఇప్పుడు మనం ఎగ్జామ్ నుంచి బయటికి వచ్చేసినాం కాబట్టి ఇంకా ఇప్పుడు అంటే ఏం జరిగినా కూడా మన అంత ఇంట్రెస్టింగ్ అయితే ఇప్పుడు లేం కదా. సో అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదు. కోర్టు కేసులు ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేటువంటిది అయితే అంత ఇంట్రెస్ట్ నేను ఇప్పుడైతే చూపించట్లేను. సో దానివల్ల నేను ఇవన్నీ మిస్ అయ్యాను అనమాట. సో చాలా జరుగుతున్నాయి. అండ్ గ్రూప్ 1 ర్యాంకర్స్ని కూడా నేను అప్రోచ్ అయ్యాను. ఆల్రెడీ మీరు 563లో ఉన్నారు కదా, సో ఇంకా మీకు డిసైడ్ అయిపోయినట్టే కదా ఆఫీస్ లాగా అని చెప్పేసి నేను 2-3 టైమ్స్ నేను అడగడం జరిగింది. సో ఫస్ట్ ఏమో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఒకరైతే రెడీగా ఉన్నారు. తననే ఇవాళ అడిగాను అనమాట. అడిగితేను తను ఒక మాట చెప్పింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ది కూడా ఉంది, సో వెంటనే అది కూడా అవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ ఇది అయిపోయాక కోర్టులో నడుస్తుంది కదా కేసు, అది ఏమైంది, అది దాని తర్వాతనే స్టే అయితే విధించింది కదా. సో దాని తర్వాత మా చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే వరకు బయటకు వచ్చి ఏమీ చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి కూడా అన్నారనమాట. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి కదా. నాకు తెలిసిన వాళ్ళలో లేడీసే ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వచ్చి మాకు కూడా ఇవ్వాలని ఉంది, మీరు పడుతున్న శ్రమకి మాకు కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఉన్నది, కానీ ఇదన్నమాట సిచ్యువేషన్. మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చే వరకు ప్రాసెస్ అనేటువంటిది మధ్యలో ఎక్కడ, అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మీకు తెలుసా, ఏపీపీఎస్సీ వాళ్ళది గ్రూప్ 1 2018 అప్పటిది తెలుసు కదండి ఇష్యూ. నాకు ఇష్యూ తెలుసు, కానీ దీని మీద నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఫార్వర్డ్గా ఏం స్టెప్స్ అనేటువంటివి వచ్చినాయని నాకు ఐడియా లేదు. సో ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళని అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళ ఆ టైం వరకు కూడా సంథింగ్ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ రాసిన తర్వాత, అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఆల్రెడీ నా రిజల్ట్స్ వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్లో ఉండి ఈవెన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు, అంటే ఆ టైం వరకు వెళ్ళింది నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ ఎండ్ అయిపోయి అందరు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మొన్న
కేసు ఏంటిదంటే మళ్ళీ మెయిన్స్ వాళ్ళకి మళ్ళీ రీకండక్ట్ చేయండి అని సంథింగ్ ఇట్లాంటి ఇష్యూ అయితే జరిగిందనమాట. సో సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో ఇట్లాంటి ఇష్యూ అయితే జరిగింది. నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు, కాకపోతే ఇదే అనమాట థీము. సో గ్రూప్ 1 అనేటువంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా మనకు కేసెస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి రాలేకపోతున్నాము. ఇన్ కేసు అంతా క్లియర్గా సాఫీగా జరిగి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కనుక ఇస్తే తప్పకుండా నెక్స్ట్ డేనే, అండ్ చాలామంది ఇప్పుడు కోర్టు డిసిషన్ మీద కూడా ఆధారపడి ఉన్నారనమాట. సో అది కనుక ఓకే, అంతా ఓకే అని అనుకుంటే అప్పుడు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి అన్నారనమాట. సో మరి ఏంటిదంటే అందరినీ అడిగినా కూడా అంటే కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఏంటిదంటే పర్సనల్గా మీకు మాత్రం షేర్ చేస్తాము అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఇన్ కేస్ నాకు కనుక వాళ్ళు షేర్ చేస్తే, వాళ్ళు కూడా ఇప్పుడు అందరు బిజీగా ఉన్నారండి. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటిదంటే మెడికల్ టెస్ట్లు అవి ఉన్నాయి కదా, సో ఆ టైంలో ఇంకా మనం ఏం అడగలేం కదా. సో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడే మనము అడగాలన్నమాట. సో ఫస్ట్ ఈ గ్రూప్ 1 వాళ్ళు అయిపోయిన తర్వాత గ్రూప్ 2 వాళ్ళని తీసుకొద్దాము. సో ఇదనమాట ఇంటర్వ్యూ. ఎందుకు మన ఛానల్లో ఇవ్వట్లేరు అంటే ఏమైంది అక్క అని అంటే, ఇప్పుడు మనమే ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో ర్యాంక్ వచ్చినప్పుడు మనము ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే, అంటిల్ అండ్ అన్లెస్ ఐ గెట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇన్ మై హ్యాండ్స్ ఐ వోంట్ గివ్ ఎనీ ఇంటర్వ్యూ అన్నట్టు ఇలా ఉంటారు అనమాట చాలామంది. సో నాకు తగిలిన నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు నాకు ఎవరైతే మెయిల్ చేసి ఉన్నారో సో వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. ఒక బ్రదర్ ఉన్నారు, ఓ సిస్టర్ ఉన్నారు. ఆల్రెడీ ఒక సిస్టర్ ర్యాంక్ నెంబర్ 8 తన గురించి చెప్పాను, ర్యాంక్ నెంబర్ 12 గురించి చెప్పాను. సో ఇంకా 2-3 ఉన్నారనమాట. ఒకళ్ళు 250 ర్యాంక్, ఒకళ్ళు 460 ర్యాంక్, ఇంకొక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్కి 218 ర్యాంక్, సంథింగ్ 200 ర్యాంక్, ఇట్లా 5-6 ఉన్నారనమాట. 5-6-7 ఇంకా మొత్తం నేను చూడలేదు. సో వాళ్ళందరూ ఉన్నారనమాట. సో ఒక్కొక్కరిని తీసుకోవాలన్నా కూడా చూడాలి అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేటువంటిది. సో నాకు వీలున్నప్పుడు, వాళ్ళు కుదిరినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో, ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా వాళ్ళు చెప్పిన టిప్స్, వాళ్ళు ఏమేం ఫాలో అయ్యారో అనేటువంటిది అన్నీ చెప్తాను. మీరు కూడా అందరి స్ట్రాటజీస్ వినండి, కానీ మీకంటూ ఒక ఓన్ ప్లాన్ అనేటువంటిది వేసుకోండి. వాళ్ళకు వర్కౌట్ అయింది, మనకు వర్కౌట్ అవుతుందని 100% చెప్పలేం కదా. సో అది ఇంటర్వ్యూస్ అనేటువంటి నేను చెప్తున్నా కదా, నాకు వీలైనంత వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, నాకు ఇంకా హాలిడేస్ అంటే వాళ్ళకు క్లియర్ అయ్యి అన్నీ వచ్చేసరికి ఇంక ఇప్పుడు సెలవులే కదా పిల్లలకి, జూన్ 12 వరకు. సో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు నాకు తెలిసి ఏప్రిల్, ఒకవేళ అంతా సాఫీగా జరిగితే ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్ అట్లయితే ఇస్తారు కదా. సో ఆ టైంకి ఇంట్లో పిల్లలు ఉంటారు. సో అసలు అవి జరుగుతాయో లేదో అనేటువంటి తెలీదు. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు అట్లీస్ట్ ఇద్దరితోటైనా నేను మీకు వాళ్ళ స్ట్రాటజీస్ అనేటువంటి చెప్పిస్తాను, ఓకేనా. ఒకరితోటి వీడియో రకంగా చూపిస్తాను వాళ్ళని. లేదు అని అంటే ఇన్ కేస్ అది కూడా వాళ్ళకు అంటే సెట్ అవ్వదు అని అంటే మాత్రం వాళ్ళ స్ట్రాటజీస్ అనేటువంటి నేను చెప్తాను. నేను పర్సనల్గా విని అవి వాళ్ళు ఏమేమి బుక్స్ వాడారు అనేటువంటిది ఇదంతా వాళ్ళు చెప్పితేనే నేను చెప్తానే తప్ప ఎవరి పేరో చెప్పి నేను చెప్పను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. అండ్ వేరే వాళ్ళని ఇట్లా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అండ్ దట్టు గ్రూప్ 1 ర్యాంక్ వస్తూ వాళ్ళు ఇట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారు అని చెప్పేసి అబద్ధంగా అయితే చెప్పే ప్రయత్నం కూడా చేయను. మరి అట్లా కూడా ఆలోచించుకోకండి. ఎందుకంటే ఎవరైనా ఎందుకు డేర్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పింది వీళ్ళు ఎవరో చెప్పిన నేను చెప్పాను అనుకో, రేపటి దినం వాళ్ళని అడిగితే చెప్పరా మేము అసలు ఆమె ఎవరో తెలియదు, ఆమెకి ఎందుకు చెప్తాం మేము అని చెప్పేసి అన్నారా. సో ఎవరైతే నన్ను కన్సల్ట్ అయ్యి నాకు అంటే మేము మీకు చెప్తాము, మీ ఛానల్ వాళ్ళకి మేము ఇస్తాము, ఇన్పుట్స్ ఇస్తాము అని అంటారో వాళ్ళు చెప్పినట్టుగా రాసుకొని నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. నో నీడ్ టు వరీ. ఖచ్చితంగా నేను చెప్పాను కాబట్టి ఒకరిద్దరితోటైనా చేపిస్తాను ఎవరైతే రెడీగా ఉన్నారో, ఈగర్గా ఉన్నారో. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.